ఆస్ట్రోలైఫ్ గైడెన్స్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. మిథున రాశి వారికి జూన్ 20, 21, 22, 23 ఈ 4 రోజులు మీ జీవితంలో సాధారణంగా గడిచిపోయే రోజులు కావు. ఎందుకంటే చాలా రోజులుగా ఆగిపోయిన ఒక విషయం, చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక వార్త మీరు ఊహించని సమయంలో మీ దగ్గరికి వచ్చే సూచనలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో జరిగే ఒక చిన్న సంఘటన తర్వాతి కొన్ని వారాల దిశనే మార్చే అవకాశం ఉంది. అందుకే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా వినండి. ఎందుకంటే మధ్యలో చెప్పబోయే ఒక విషయం మిథున రాశి వారికి చాలా ముఖ్యమైనది. ఇటీవల మీరు ఒక విషయంలో చాలా ఆలోచించారు. ఎంత ప్రయత్నించినా ఎందుకు ఆలస్యం అవుతుంది, నేను అనుకున్నది ఎందుకు జరగడం లేదు అని మీలో మీరే చాలాసార్లు బాధపడ్డారు. కొందరు బయటకు నవ్వుతూ కనిపించినా లోపల మాత్రం చాలా టెన్షన్లో ఉన్నారు. అయితే ఇప్పుడు పరిస్థితి కాస్త మారబోతుంది. జూన్ 20 నుంచి మీకు ఒక కొత్త ఎనర్జీ మొదలవుతుంది. ఇంతకాలం మీతో మాట్లాడకుండా దూరంగా ఉన్న వ్యక్తి నుంచి ఒక కాల్ రావచ్చు, లేదా మీరు ఎదురు చూస్తున్న మెసేజ్, సమాచారం లేదా సమాధానం మీ చేతికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి, బిజినెస్ చేస్తున్న వారికి, డబ్బు విషయంలో ఇబ్బంది పడుతున్న వారికి కూడా ఒక చిన్న రిలీఫ్ కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం ప్రేమ, వివాహం, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, వ్యాపార నష్టాలు లేదా ఏదైనా జీవిత సమస్యలతో బాధపడుతుంటే అనుభవజ్ఞులైన గురూజీ మీ జాతకాన్ని పరిశీలించి సరైన పరిష్కార మార్గాన్ని సూచిస్తారు. వెంటనే కాల్ చేయండి. 900938358994. ఈ 4 రోజుల్లో వచ్చే ప్రతి అవకాశాన్ని వెంటనే నమ్మేయకండి. ఎందుకంటే అదృష్టం మీ వైపే ఉన్నా తొందరపడి తీసుకునే నిర్ణయం మాత్రం చిన్న సమస్యను తీసుకురావచ్చు. ముఖ్యంగా జూన్ 20 మధ్యాహ్నం నుంచి జూన్ 21 వరకు ఒక ఆసక్తికరమైన పరిణామం కనిపిస్తుంది. మీకు చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న విషయం గురించి ఎవరో ఒకరు మాట్లాడే అవకాశం ఉంది. అది ఉద్యోగం కావచ్చు, డబ్బు కావచ్చు, కుటుంబ విషయం కావచ్చు, లేదా ప్రేమ విషయంలో కూడా కొత్త మలుపు కావచ్చు. ఇక్కడే చాలామంది మిథున రాశి వారు ఆశ్చర్యపోయే విషయం ఒకటి ఉంది. ఇంతకాలం మీ గురించి తప్పుగా అర్థం చేసుకున్న ఒక వ్యక్తి ఇప్పుడు మీ విలువను గుర్తించే పరిస్థితి వస్తుంది. మీరు ఏమీ చెప్పకపోయినా కాలమే మీ తరపున మాట్లాడే సమయం దగ్గర పడుతుంది. అయితే ఈ సమయంలో మీకు ఒక చిన్న పరీక్ష కూడా ఉంటుంది. ఎవరో ఒకరు మీ దగ్గరికి వచ్చి ఒక మాట చెబుతారు. ఆ మాట విన్న వెంటనే స్పందించాలని అనిపిస్తుంది. కానీ అదే సమయంలో కోపంలో తీసుకునే నిర్ణయం మీకు రావాల్సిన మంచి ఫలితాన్ని కాస్త ఆలస్యం చేసే అవకాశం ఉంది. అందుకే ఈ 4 రోజుల్లో సహనం చాలా ముఖ్యం. ఇంకా ఆశ్చర్యకరం కలిగించే విషయం ఏంటంటే జూన్ 21 రాత్రి తర్వాత నుంచి ఒక శుభసూచన కనిపిస్తుంది. కొందరికి డబ్బు రావడం, కొందరికి కొత్త అవకాశం రావడం, మరికొందరికి చాలా రోజులుగా ఆగిపోయిన పని ముందుకు కదలడం. కానీ ఇక్కడ ఇది మీకోసం ఇంకో అద్భుతాన్ని సిద్ధం చేస్తుంది. మీరు అసలు ఊహించని వ్యక్తి ద్వారా లేదా మీరు అసలు అనుకోని చోటు నుంచి ఒక వార్త మీ దగ్గరకు చేరబోతుంది. ఆ వార్త విన్న తర్వాత మీ మొదటి స్పందన ఇది నిజమేనా అనేలా ఉంటుంది. ఎందుకంటే మీరు దాదాపు ఆశ వదిలేసిన ఒక విషయం మళ్ళీ మీ జీవితంలోకి తిరిగి వచ్చే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. జూన్ 22 ఉదయం నుంచి పరిస్థితులు నెమ్మదిగా మీకు అనుకూలంగా మారడం మొదలవుతుంది. ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక విషయం సంకేతాలు కనిపిస్తాయి ఆ విషయం గురించి. కానీ విషయం మీకు ఎలా వస్తుంది, ఎవరి ద్వారా వస్తుంది, ఇదే ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారబోతుంది. ఎందుకంటే ఈ 4 రోజుల్లో మీ జీవితంలోకి వచ్చే ఒక సమాచారం, ఒక అవకాశం లేదా ఒక వ్యక్తి మీరు గతంలో ఊహించిన దానికంటే ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇటీవల చాలామంది మిథున రాశి వారు ఒకే ఆలోచనలో ఉన్నారు. ఎప్పుడు పరిస్థితులు మారతాయి, ఎప్పుడు నాకు మంచి రోజులు వస్తాయి అని మనసులో ఎన్నో ప్రశ్నలు వేసుకున్నారు. కొందరు బయటకు చెప్పకపోయినా లోపల మాత్రం అలసిపోయిన భావనతో ఉన్నారు. కానీ జూన్ 22న గ్రహస్థితి చెప్పే సంకేతాలు వేరేలా ఉన్నాయి. ముఖ్యంగా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మీకు ఒక మంచి సమాచారం అందే సూచనలు కనిపిస్తున్నాయి. అది ఒక ఫోన్ కాల్ రూపంలో రావచ్చు, ఒక మెసేజ్ రూపంలో రావచ్చు, లేదా చాలా కాలంగా మీతో సంబంధం లేకుండా ఉన్న వ్యక్తి నుంచి రావచ్చు. ఇక్కడే ఇది ఒక చిన్న ఆశ్చర్యాన్ని సిద్ధం చేస్తుంది.
మీరు ఈసారి ప్రయత్నించి వదిలేసిన విషయం ఇప్పుడు మళ్ళీ మీ ముందుకు రావచ్చు. అది ఉద్యోగం కావచ్చు, బిజినెస్ కావచ్చు, డబ్బుకు సంబంధించిన విషయం కావచ్చు, లేదా కుటుంబంలో ఒక సమస్యకు పరిష్కారం దొరకడం కావచ్చు. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. మీకు వచ్చే ఈ అవకాశాన్ని కొందరు నమ్మకపోవచ్చు. అయితే ఇంత ఈజీగా జరుగుతుందా అని మీరే మిమ్మల్ని ప్రశ్నించుకునే పరిస్థితి రావచ్చు. కానీ ఇక్కడే జాగ్రత్త అవసరం. ఎందుకంటే ఈ సమయంలో ఇద్దరు వ్యక్తులు మీ చుట్టూ ఉంటారు. ఒకరు మీ విజయాన్ని చూసి నిజంగా సంతోషపడేవారు, ఇంకొకరు మాత్రం బయట నవ్వుతూ కనిపించినా లోపల మాత్రం అసూయతో ఉండే అవకాశం ఉంది. అందుకే జూన్ 22 నుంచి జూన్ 23 వరకు మీ ప్లాన్స్ అందరికీ చెప్పడం మంచిది కాదు. ముఖ్యంగా డబ్బు, ఉద్యోగం, కొత్త నిర్ణయాలు, పెట్టుబడుల గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ప్రేమ విషయంలో ఉన్న మిథున రాశి వారికి కూడా ఒక ఆసక్తికరమైన మార్పు కనిపిస్తుంది. ఇటీవల అపార్థాల వల్ల దూరమైన వ్యక్తి మళ్ళీ మాట్లాడాలని ప్రయత్నించే అవకాశం ఉంది. చాలా రోజులుగా మాట్లాడని వ్యక్తి నుంచి కూడా ఒక చిన్న ప్రయత్నం కనిపించవచ్చు. కానీ ఇక్కడ తొందరపడకుండా ఎదుటి వారి మాటలను పూర్తిగా విన్న తర్వాతే నిర్ణయం తీసుకోవడం మంచిది. ఇంకా ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే జూన్ 22 సాయంత్రం తర్వాత మీ ఇంట్లో లేదా మీ కుటుంబానికి సంబంధించిన ఒక విషయం ఆనందాన్ని తీసుకురావచ్చు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పని ముందు కదలొచ్చు. ఒకరి ఆరోగ్యం గురించి ఉన్న టెన్షన్ తగ్గొచ్చు, లేదా ఒక శుభవార్త ఇంట్లో చిరునవ్వులు తీసుకురావచ్చు. కానీ ఇదంతా పెద్ద విషయం, దీనికంటే పెద్ద విషయం మిగిలే ఉంది. ఎందుకంటే జూన్ 23 రోజు ఉదయం నుంచి ఒక ప్రత్యేకమైన యాగం ప్రారంభం మీపై పడుతుంది. ఆ రోజు జరిగే ఒక సంఘటన ఇంతకాలం ఎందుకు ఆలస్యమైందో ఇప్పుడు అర్థమైంది అనిపించేలా చేస్తుంది. మీరు అసలు ఊహించని చోటు నుంచి ఒక వ్యక్తి సహాయం చేయవచ్చు, లేదా చాలా కాలంగా మూసుకుపోయిన తలుపు ఒక్కసారిగా మీకోసం తెరుచుకున్నట్టుగా అనిపించవచ్చు. కానీ అదే సమయంలో ఒక నిర్ణయం తీసుకునే ముందు మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన ఒక రహస్యం ఉంది. మిథున రాశి వారికి ఇప్పటి వరకు జరిగిన విషయాలు ఒకవైపు అయితే, జూన్ 23 మధ్యాహ్నం తర్వాత మొదలయ్యే పరిస్థితులు మరోవైపు ఉంటాయి. ఎందుకంటే ఈ సమయంలో మీ జీవితంలోకి వచ్చే ఒక వార్త, ఒక అవకాశం లేదా ఒక వ్యక్తి మీ ఆలోచనల దిశనే మార్చే అవకాశం ఉంది. ఇక్కడ చాలామంది ఒక విషయం తీసుకోవాలి. గత కొన్ని నెలలుగా మీరు ఏదో ఒక విషయంలో చాలా కష్టపడ్డారు. కొందరు డబ్బు కోసం, కొందరు ఉద్యోగం కోసం, మరికొందరు కుటుంబ సమస్యలతో, ఇంకొందరు ప్రేమలో జరిగిన బాధతో మనసులోనే మౌనంగా బాధపడుతూ వచ్చారు. కొన్నిసార్లు ఇంకా ఎంతకాలం ఇలా అని కూడా అనిపించి ఉంటుంది. కానీ జీవితంలో ఒక విషయం ఉంటుంది. మనకు రావాల్సింది ఆలస్యం కావచ్చు, కానీ సరైన సమయం వచ్చినప్పుడు అది మన దగ్గరకు రావడానికి మార్గం వెతుక్కుంటూ వస్తుంది. ఇప్పుడు అదే పరిస్థితి మిథున రాశి వారికి కనిపిస్తుంది. జూన్ 23 మధ్యాహ్నం తర్వాత మీకు సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం ముందుకు కదిలే సూచనలు బలంగా ఉన్నాయి. మీరు ఎప్పుడో వదిలేసిన ఒక అవకాశం మళ్ళీ మీ ముందుకు రావచ్చు. మీరు ఆశలు వదిలేసిన ఒక వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి అడుగు పెట్టవచ్చు. అయితే ఈసారి పరిస్థితులు పూర్తిగా మీ చేతిలో ఉంటాయి. గతంలో మీరు ఎదుటివారి కోసం ఎక్కువగా ఆలోచించారు, కానీ ఇప్పుడు కాలమే మీకోసం పనిచేసే సమయం వచ్చినట్టుగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఉద్యోగం, బిజినెస్ లేదా డబ్బు విషయాల్లో ఉన్న వారికి ఒక మంచి మార్పు కనిపిస్తుంది. కొందరికి ఆగిపోయిన డబ్బు చేతికి వచ్చే సూచనలు ఉన్నాయి. మరికొందరికి కొత్త పరిచయాల ద్వారా మంచి అవకాశాలు రావచ్చు. ఇక్కడే చాలామంది ఆశ్చర్యపోయే విషయం ఒకటి ఉంది. మీరు గతంలో సహాయం చేసిన ఒక వ్యక్తి ఇప్పుడు మీకు ఉపయోగపడే పరిస్థితికి రావచ్చు. మీరు మర్చిపోయిన ఒక పరిచయం ఇప్పుడు మీ జీవితంలోకి ముఖ్యమైన పాత్ర పోషించే అవకాశం ఉంది. అందుకే ఈ 4 రోజుల్లో ఎవరి ఫోన్ వచ్చినా, ఎవరు మాట్లాడినా పూర్తిగా వినకుండా ఏ విషయాన్ని తిరస్కరించకండి. ఎందుకంటే మీ అదృష్టం మీరు ఊహించని దారి నుంచి మీ దగ్గరకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక కుటుంబ విషయానికి వస్తే, ఇటీవల ఇంట్లో జరిగిన కొన్ని చిన్న చిన్న సమస్యలు, మనస్పర్ధలు కాస్త తగ్గే అవకాశం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ గురించి తప్పుగా అనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు మిమ్మల్ని కొత్తగా అర్థం చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ప్రేమ విషయంలో ఉన్న మిథున రాశి వారికి కూడా ఒక ప్రత్యేకమైన మార్పు కనిపిస్తుంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న సమాధానం రావచ్చు. దూరంగా వెళ్ళిన వ్యక్తి నుంచి ఒక మెసేజ్ లేదా ఒక ప్రయత్నం కనిపించవచ్చు. అయితే గతంలో జరిగిన విషయాలను మళ్ళీ గుర్తు చేసుకొని గొడవలు పెట్టుకోవడం కంటే
భవిష్యత్తు గురించి ఆలోచిస్తే మంచిది. కానీ ఇక్కడే విధి మీకోసం ఒక చివరి పరీక్షను కూడా ఉంచుతుంది. జూన్ 23 రాత్రి నుంచి ఒక చిన్న విషయంలో తొందరపాటు నిర్ణయం తీసుకుంటే మీ చేతికి రావాల్సిన మంచి అవకాశం కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా డబ్బు విషయంలో ఎవరి మాటలు వెంటనే నమ్మకండి. ఎవరైనా చెప్పారని వెంటనే డబ్బు పెట్టడం లేదా పెద్ద నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే జూన్ 24 నుంచి ప్రారంభమయ్యే కొత్త దశ మీ జీవితానికి చాలా ముఖ్యమైనది. జూన్ 20 నుంచి 23 వరకు జరిగిన ప్రతి చిన్న మార్పు, ప్రతి చిన్న సంకేతం ఒక కారణంతోనే మీ జీవితంలోకి వచ్చింది. ఎందుకంటే కొన్ని విషయాలు మనం ఎంత ప్రయత్నించినా సరైన సమయం వచ్చే వరకు జరగవు. కానీ ఆ సమయం వచ్చినప్పుడు మనం ఊహించని విధంగా తలుపులు తెరుచుకుంటాయి. ఇప్పుడు అదే పరిస్థితి చాలామంది మిథున రాశి వారికి కనిపిస్తుంది. జూన్ 23 రాత్రి నుంచి ముఖ్యంగా జూన్ 24 ప్రారంభంలో మీ మనసులో ఒక ప్రశాంతత కనిపిస్తుంది. ఇంతకాలం నేను పడిన కష్టం వృధా కాలేదే అనే భావన కలుగుతుంది. ఎందుకంటే ఇంతకాలం మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఒక విషయం నెమ్మదిగా క్లియర్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. చాలామంది మిథున రాశి వారు ఒక విషయం గమనిస్తారు. గతంలో మీతో దూరంగా ఉన్న వాళ్ళు మళ్ళీ మాట్లాడటానికి ముందుకు రావచ్చు. మీ విలువను గుర్తించిన వాళ్ళు ఇప్పుడు మీ గురించి మంచి మాటలు చెప్పే పరిస్థితి రావచ్చు. ముఖ్యంగా మీరు చేసిన మంచికి ఫలితం ఆలస్యమైనా మీ దగ్గరకు తిరిగి వస్తున్న సమయం ఇది. అయితే మీరు ఎదురు చూసిన ఒక వార్త ఏంటి? ఆ వార్త అందరికీ ఒకేలా ఉండదు. కొంతమందికి అది ఉద్యోగానికి సంబంధించిన వార్త కావచ్చు, మరికొందరికి డబ్బు చేతికి రావడం కావచ్చు, కొంతమందికి కుటుంబంలో శుభకార్యం గురించి సమాచారం రావచ్చు, మరికొందరికి ప్రేమ విషయంలో లేదా దూరమైన వ్యక్తి తిరిగి జీవితంలోకి రావడం రూపంలో ఆనందం రావచ్చు. కానీ అసలు అద్భుతం అక్కడ ఉంది. అసలు అద్భుతం ఏంటంటే ఇంతకాలం ఎందుకు నాకే ఇలా జరుగుతుంది అని బాధపడిన మీరు ఇప్పుడు అన్నీ మంచికే జరిగాయి అనే అనుకునే పరిస్థితికి రావడం, మీరు కోల్పోయామనుకున్నది వేరే రూపంలో తిరిగి మీ దగ్గరికి రావడం, మీరు వదిలేసిన ఆశ మళ్ళీ మీలో నమ్మకంగా మారడం, అదే ఈ 4 రోజుల అసలు ప్రత్యేకత. అయితే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి. ఈ సమయంలో మీ దగ్గరకు వచ్చే ప్రతి అవకాశాన్ని గౌరవించండి. చిన్నదైనా సరే తక్కువ అంచనా వేయకండి. ఎందుకంటే జీవితాన్ని మార్చేది చాలాసార్లు పెద్ద సంఘటన కాదు, ఒక చిన్న అవకాశం, ఒక చిన్న పరిచయం, ఒక చిన్న నిర్ణయం. ముఖ్యంగా జూన్ చివరి వారంలో మీ మాటలకు విలువ పెరుగుతుంది. కొత్త పనులు ప్రారంభించాలనుకునే వారికి మంచి ఆలోచనలు వస్తాయి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఆశ పెరుగుతుంది. వ్యాపారం చేసే వారికి కొత్త పరిచయాలు ఉపయోగపడే అవకాశం కనిపిస్తుంది. అలాగే కుటుంబంలో పెద్దల మాట వినడం, కోపంతో నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం, వచ్చిన అవకాశాలను జాగ్రత్తగా ఉపయోగించుకోవడం మీకు ఇంకా మంచి ఫలితాలు తీసుకురాగలవు. ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. ఇటీవల మీరు ఎంత ఒంటరిగా ఫీల్ అయినా, ఎంత కష్టాలు ఎదుర్కొన్నా ఈ సమయంలో మీకు ఒక సందేశం వస్తుంది. ఆలస్యం జరిగింది కానీ అన్యాయం జరగలేదు. విధి మీకోసం రాసినది మీ దగ్గరకు వచ్చే సమయం దగ్గర పడింది. కాబట్టి భయపడకండి, నిరాశపడకండి. మంచి గురించి ఆలోచించండి. మీ ప్రయత్నాన్ని ఆపకండి. ఎందుకంటే మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలయ్యే సమయం చాలా దూరంలో లేదు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ రాశి పేరు మిథున రాశి అనే కామెంట్ చేయండి. ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన రాశి ఫలాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను తప్పకుండా ప్రెస్ చేయండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోలో కలుద్దాం.